కాగైనా ఒక్కటైనా కూడా ఈడీ అయినా ఏం జరుగుతుందండి మా రాష్ట్రంలో? ఇన్ని అప్పులు చేస్తున్నారు, యథేచ్ఛగా ఇచ్చిన డబ్బులన్నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడుతున్నారు, ఒకదానికి ఇవ్వడము కేంద్రకి నిధులు ఇంకో దానికి మళ్లించడము. ఒక్కటైనా పట్టించుకుందా కేంద్రం దత్తపుత్రుని గవర్నమెంట్ మీద? మరి ఇప్పుడు గింజుకొని అరుస్తున్నారు మీరు. సిబిఐ లాస్ట్ అంశము, సిబిఐ కర్నూలులో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వస్తే మీ దత్తపుత్రుడు పోలీసులను పెట్టి మూకలను పెట్టి సిబిఐను కూడా భయభ్రాంతులకు గురి చేసి సిబిఐను కూడా తరిమి కొట్టారు. మరి సిబిఐ అన్నది ఒక దేశానికి ఒక రాష్ట్రానికి కాదు, ఒక దేశానికి చెందిన సంస్థ. మరి అంతగా మీ దత్తపుత్రుడు సిబిఐని అవమానిస్తే మరి మీరు ఏం చేశారు? కనీసం దేశానికి అతి ఉన్నతమైన సంస్థల్లో ఒక సంస్థ సిబిఐని అంత ఘోరంగా అవమానిస్తే మరి దేశం అంతటికీ అవమానం కదా, ప్రజలందరికీ అవమానం కదా. మరి ఏం చేశారు మీరు? ఇలా ఒక్కొక్క సంస్థను నీరుగార్చడం, ఒక్కొక్క సంస్థను మీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం, మీ వాళ్ళను కాపాడుకోవడం. లిక్కర్లో అయితే కేజ్రీవాల్ను అరెస్టు కూడా చేస్తారు, ఎందుకంటే మీ వాళ్ళు కాదు కాబట్టి, మీతో కలిసి లేరు కాబట్టి. ఇక్కడ ఏ అరెస్టులు కావు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ దత్తపుత్రుడు కాబట్టి. మోడీ గారు ఎంతైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ముందు లిఖితపూర్వకంగా క్షమాపణ మీరు రాసివ్వండి, మీరు ఒక అఫిడవిట్ సైన్ చేసి ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు విశాఖపట్నం ఈ పరిస్థితిలో ఉంది అంటే ఎవరు కారణం అండి? కనీసం దానికి ఒక క్యాప్టివ్ మైన్ అరేంజ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా లేదా? ముఖ్యమంత్రిగా ఏం చేశారు తెలుసా? మొన్న విశాఖపట్నం స్టీల్స్కి మేము ముఖ్యమంత్రి విజిట్ తర్వాత మేము విజిట్ చేస్తే అక్కడ వాళ్ళు చెప్పిన విషయము, అమ్మా మేము ముఖ్యమంత్రికి చెప్తే ఓ అవునా ఇది నష్టాలలో ఉందా అని అడిగాడు అని అంటున్నారు. అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు విశాఖ స్టీలు ఏ పరిస్థితిలో ఉందో కూడా తెలియదా? వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారో తెలుసా, నిరాహార దీక్షలు చేస్తున్నారో తెలుసా? ఇప్పటికి 1000 రోజులు పైనే దాటిపోయింది. మరి మీ రాష్ట్రంలో అన్ని రోజుల పాటు తిండి లేకుండా ధర్నాలు చేస్తుంటే మీకు అంతమంది 30,000 ఎంప్లాయీస్ ఉన్న ఇన్స్టిట్యూట్ అది. అలాంటి ఆర్గనైజేషన్లో ఏం జరుగుతుందో మీకు తెలియదా? కనీసం జీతాలు లేవు అని వాళ్ళు కంప్లైంట్ చేస్తే మీ భూములు అమ్ముకొని జీతాలు ఇచ్చుకోండి అని చెప్పారు. భూముల మీద ఉన్నంత శ్రద్ధ మనుషుల మీద లేదా? ఎంప్లాయీస్ మీద లేదా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? రాజశేఖర్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు మరి ఏం చేశారండి? రాజశేఖర్ రెడ్డి గారు విశాఖ స్టీల్ కోసం నిలబెట్టడానికి డబ్బులు ఇవ్వలేదా ఆ రోజు? మరి మీరెందుకు ఇవ్వటం లేదు? ఇవ్వకపోగా ఓ అవునా అని మాట్లాడే మీలా మాట్లాడేది ముమ్మాటికి అంతా బోగస్సే. విశాఖ స్టీలు ఇలాగే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కొనసాగితే విశాఖ స్టీలు అమ్ముడు పోవడం ఖాయం. దొంగలండి, అంతా దొంగలు చేరి ఊర్లు పంచుకున్నారట. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ అందరూ దొంగలే. వీళ్ళ దొంగలందరూ కలిసి ఊళ్ళు పంచుకోవడానికి అందరూ ఒకటిగా ఇప్పుడు తయారయ్యి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇన్నాళ్ళు పట్టిన కర్మ ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. వీళ్ళంతా ఒకటే. అందరూ దొంగలు ఒకటై ఊర్లు పంచుకోవడానికి చూస్తున్నారు. గత 10 సంవత్సరాలు తిరిగేసి చూసుకుంటే అసలు మన రాష్ట్రం ఎక్కడ ఉన్నింది, ఎక్కడ బిగిన్ అయింది 10 సంవత్సరాల కింద, ఇప్పుడు ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అసలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. 10 సంవత్సరాలుగా ఏం సాధించామండి మనము? ఒక రాజధాని అయినా సాధించామా? ఒక ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసుకున్నామా? రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞంలో ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలలో పెట్టారు. రాజశేఖర్ రెడ్డి గారు 54 ప్రాజెక్టులు మొదలు పెడితే వాటిలో 12 ప్రాజెక్టులు రాజశేఖర్ రెడ్డి గారు పూర్తి చేస్తే మిగతా 42 ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామన్నారు. మరి 42 ప్రాజెక్టులు కన్న తండ్రి డ్రీమ్ ప్రాజెక్టులు, ఇవన్నీ నవరత్నాలలో పెట్టిన ప్రాజెక్టులు. వాళ్ళ పార్టీ నవరత్నాలలో పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన ఈ అంశం కూడా నెరవేర్చలేదు అంటే ఇక మీరు ఏం చేసినట్టు? 42 ప్రాజెక్టులలో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరు సగం చేశారా, కాలు చేశారా, 10వ వంతు చేశారా, ఏం చేశారండి?
అవునండి, వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళే గొడ్డలి తీసుకొని అందరినీ వాళ్ళకి అగెయిన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి. ఇదేనా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా? అంతే కదా, గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి, మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు. అప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు, కడప ప్రజలకు చెప్తున్నాను, అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు, రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు. కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి. మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయండి. మీ ఎంపీని కలవడానికి మీరు జైలుకి వెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి. థ్యాంక్ యూ. మాకు పార్టీ ఉంది, మాకు క్యాడర్ ఉంది, మాకు బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారు, మాకు అన్నీ ఉన్నాయి, మాకు అన్నీ సమకూర్చారు. దేవుడు గొప్పవాడు, అద్భుతాలు చేసేది దేవుడు అండి. ఇలాంటి గొడ్డలితో మిగతా వాళ్ళని నరికేసి ఓన్లీ పార్టీ వైసీపీ పార్టీ అన్న వాళ్ళకి దేవుడు సహాయం చేయడని నా నమ్మకం. అదే నా నమ్మకం. ఎవరండి ఎక్కడన్నారు అన్నకో ఓటు చెల్లికో ఓటు అని ఎవరన్నారండి? నేను క్యాంపెయిన్ చేశానా? అన్నకో ఓటు చెల్లికో ఓటు అని ఎవరన్నారు? ఆ మాట నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని. ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి మాత్రమే ఓటేయండి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అప్పీల్ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు స్పెషల్ స్టేటస్కైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసమైనా కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ బీజేపీ పార్టీ అయితే మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదో, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదో, రాజధాని ఇవ్వలేదో, అదే బీజేపీ పార్టీకి తొత్తుగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తొత్తు అయ్యారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మాయి సాఫ్ట్ కాపీ తీసుకోండి అమ్మా ప్లీజ్.